వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే చాలా తక్కువ ధరకు వచ్చే ప్లాట్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చండి, ఇదన్నమాట టోటల్గా ప్లాట్. రెడ్ సాయిల్ చాలా బాగుంటుంది. ఇక్కడ రోడ్డు కూడా 30 అడుగుల రోడ్డు అండి. పక్కనే మనకు లెక్చరర్స్ కాలనీ అనమాట. ఎగ్జాక్ట్గా అక్కడ చూడొచ్చు లెక్చరర్స్ కాలనీ. అది సచివాలయంకి నియర్లోనే ఈ ప్లాట్ అయితే ఉంది. ఇదంతా లెక్చరర్స్ కాలనీ. ఓకే, అలానే మనకు 30 అడుగుల రోడ్డు కూడా అవైలబుల్ ఉంది. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్. టోటల్గా ప్లాట్ అయితే ఇదండి, చూడొచ్చు మీరు. ప్లాట్ అంతా ఇదన్నమాట. 40 x 60 అనమాట మెజర్మెంట్స్. టోటల్గా మనకి 5.5 సెంట్స్ అయితే ఉంటుంది. ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది. హౌసింగ్ అయితే రెడీగా మీరు కట్టించుకోవచ్చు. ఇక్కడ పక్కనే సచివాలయం కూడా మీరు చూడొచ్చు. ఏమన్నా రీసేల్ చేయాలన్న ఇన్వెస్ట్మెంట్కి చాలా బెస్ట్ అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. షాపింగ్ మాల్స్ అన్ని దగ్గర ఉంటాయి. అక్కడ చూడొచ్చు మీరు, డిమార్ట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. డిమార్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా నియర్ బై ఉంటుంది. గుత్తి రోడ్ అయితే చాలా దగ్గర. అలానే బెంగళూరు హైవే కూడా చాలా దగ్గర అనమాట. ఇక్కడ పక్కన అన్ని ఇల్లులు చూడొచ్చు అండి. కొత్తగా కట్టించిన ఇల్లులు ఉన్నాయి. ఆల్రెడీ ప్లాట్స్ కూడా ఉన్నాయి. అక్కడ చూడొచ్చు, ఇంకా కట్టిస్తున్నవి కూడా చాలా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీకు హౌస్ ఇక్కడ కట్టించుకున్నా కూడా రెంట్కి కూడా ఇవ్వచ్చు. చాలా బెటర్గా ఉంటుంది. ఇదైతే 30 అడుగుల రోడ్డు. 30 అడుగుల రోడ్డు అండి, పెద్ద రోడ్డు అనమాట. ఇంకా ప్రైస్ అయితే మనకు 9.5 చెప్తున్నారండి. మామూలుగా అంటే 12 వరకు ఇక్కడైతే ప్రెజెంట్ రేట్ అయితే ఉంది. కానీ మనకు 9.5కే ప్లాట్ అయితే సేల్ చేస్తున్నారు. బ్యాంక్ లోన్ కూడా మీరు హౌసింగ్ కట్టించుకుంటే బ్యాంక్ లోన్ వస్తుంది. జెన్యూన్ ప్లాట్. అలానే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇక ఫేసింగ్ అయితే సౌత్ ఫేస్. టోటల్గా మనకు 40 x 60 మెజర్మెంట్స్ అండి. 5.5 సెంట్ అయితే ఉంటుంది. 30 అడుగుల రోడ్డు. ఫేసింగ్ అయితే సౌత్ ఫేస్ అండి. ఈస్ట్కి కావాలంటే మీరు డోర్ కూడా అవైలబుల్ చేసుకోవచ్చు అనమాట. 30 అడుగుల రోడ్డు, చాలా పెద్ద ప్లాట్ అండి. బాగుంటుంది. కార్ పార్కింగ్ అంతా మంచిగా చేసుకోవచ్చు. అడ్రస్ అయితే మన అనంతపురంలోని లెక్చరర్స్ కాలనీకి పక్కనే అండి. సచివాలయం ఉంటుంది ఇక్కడ అండి. రాజీవ్ కాలనీ కూడా అటు సైడ్ ఉంటుంది. హైవే కూడా చాలా దగ్గరే ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కావాలంటే కనిపిస్తే నెంబర్కి కాల్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.